హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ న్యూ వరల్డ్. ఇవాళ రెసిపీ ఎగ్ తవా ఫ్రై. రోజు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. దీనికోసం ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఎగ్స్ ఎన్ని తీసుకుంటే కనుక దాన్ని బట్టి మనం ఆనియన్స్ అనేవి తీసుకోవాలండి. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. మీరు ఎక్స్ట్రా ఎగ్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను కట్టర్ యూజ్ చేసి కట్ చేస్తున్నానండి. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. క్విక్గా వంట అవ్వాలనుకున్నప్పుడు ఇలా కట్టర్ యూజ్ చేస్తే కనుక చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా. సో అందుకని నేను ఇది యూజ్ చేశాను. ఇన్ కేస్ ఇది లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్నాక వీటిని అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని కలుపుకున్నాక చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసి వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. సో ఇందాక చెప్పాను కదా, ఎగ్స్ పట్టే మనం ఆనియన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో నేను తీసుకున్న ఎగ్స్కి ఈ ఆనియన్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు చూడండి, మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు వీటిని 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసేసుకోవాలి. వీటిని బట్టి 4 పార్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి. అసలు మాడిపోతే టేస్ట్ మొత్తం మారిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్ పెట్టి జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా మనకి ఎగ్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసారు కదండి, చాలా సింపుల్గా కూడా అయిపోయింది. ఇలా చేసుకుంటే కనుక ఇది మన రైస్లోనికి రోటీలోనికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లాస్ట్లో అయితే మనం కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.